శరణ్య, నువ్వు కోరినట్టే మనం విడిపోదాం. కానీ నాదో కండిషన్. మనం విడిపోయే ఆఖరి నిమిషం వరకు నువ్వు నాతో కలిసి ఉండాలి. లాయర్ చెప్పింది నిజమే. డివోర్స్ కావాలంటే రీజన్ ఉండాలి. మరేం చేద్దాం? నేనమ్మా అడ్వకేట్ పరమానందం. కోర్టు ప్రొసీడింగ్ డేట్ వచ్చింది, వచ్చే నెల 10వ తారీఖుని. మర్చిపోకమ్మా, చందుకు కూడా చెప్పు. వీళ్ళిద్దరు చేయి పట్టుకుని తిరిగేస్తున్నారు. అమ్మా, హలో. ఆమా, ఏరా నాన్న, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారంటగా? కాల్ చేసి అన్నయ్య గారు చెప్పారు. చెప్పారా? మంచి డెసిషన్ తీసుకున్నావు. ఎక్కడ డైవర్స్ అయిపోతాయోనని భయం వేసింది. అమ్మా, అంటే అది మేమిద్దరం ఇప్పుడు బానే ఉన్నాం అమ్మా. అమ్మయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు అలాగే సంతోషంగా ఉండు. నేను మళ్ళీ చేస్తా. తెగ తిరిగేసరి కల్లో ఇల్లు. గుడ్ మార్నింగ్. డివోర్స్ గురించి మీ అమ్మకు చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. నేను మా అమ్మకి చెప్పి, మా అమ్మ మీ నాన్నకి చెప్పి కదా, అందుకే చెప్పలేదు. బట్ తర్వాతైనా తెలియాల్సిందేగా. తెలిసినప్పుడు చూసుకుందాం. నేను నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? అంటే డివోర్స్ వరకు నీతోనే ఉండాలని కండిషన్ పెట్టావు కదా, ఎందుకా అని. చెప్తాను, ఏం ఫీల్ అవ్వకూడదు. మరి ఇప్పుడు సడన్ గా ఇల్లు చూసుకోవడం ఇంకో పని మనిషి కావాలి కదా. అంటే నేను నీకు పని మనిషిలాగా అనిపిస్తున్నానా? ఏ అలా లేదు, అలా అనట్లేదు. బట్ ఇల్లంతా చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. నేను చేయను. చేయవా? అస్సలు చేయను. షూరా? చేయను, పక్కా. ఈ విషయం మా మాంగారికి చెప్తే ఒకసారి ఫోన్ చేస్తే అర్థమైపోద్ది. చేస్తా. చెయ్యి అయిపోద్ది. ఫీల్ అవుతున్నావు కదా. చేస్తా. ఎందుకు నీకు అంత శ్రమ? చేస్తా. పక్కా చేస్తావా? ఛాన్స్ దొరికిందని ఆడుకుంటున్నావు కదా. ఈగో ఇష్టం కదా. ఈగో హర్ట్ అయితే ఒప్పుకుంటానా? ఇప్పుడు ఎందుకు అంత కోపం? ఆ మొహం మీద కొంచెం స్మైల్ మెయింటైన్ చేయి, బాగుంటావు. అయినా పొద్దున్న లేచాను కదా, తల బ్లాస్ట్ అయిపోతుంది. వెళ్ళి మంచి టీ పెట్టుకుని రామా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. దేఖ్లేంగే సాలా, చూసినాంలే చాలా. టీ. బా ఏంటి బాలేదా? అదిరిపోయింది నీ మొహంలాగా. ఏంటలా నుంచి చూస్తున్నావమ్మా? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? వెళ్ళవమ్మా, వెళ్ళు. రాసుకో. మండే జీడిపప్పు ఉప్మా, ట్యూస్డే పెసరెట్టు, బుధవారం బోండాలు, గురువారం పూరీలు, శుక్రవారం సేమియా ఉప్మా, శనివారం ఇడ్లీలు, ఆదివారం లేచేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది కాబట్టి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైం అవసరం లేదు. నువ్వు మాత్రం రాత్రి మిగిలిపోయిన రైస్ తినే, సరేనా?
ఏంటలా చూస్తున్నావు? రాసుకున్నావా? అయిపోయిందా? ఇది కేవలం బ్రేక్ఫాస్ట్ మెనూవే. మరి లంచ్ ఎవడు రాస్తాడమ్మా? ఆ? కొడతావా? కొట్టు కొట్టు, దమ్ముంటే కొట్టు. కొట్టలేవు కదా, సో చెప్పింది రాసుకో. ఆ? ఆ. ఆహా, జెన్జీ దోశ బ్యూటిఫుల్. దీన్ని బట్టి నాకు ఓ విషయం అర్థమైంది. ఏంటది? జెన్జీ అమ్మాయిలు కూడా పేరెంట్స్కి భయపడతారని. వాతలు పెట్టేస్తావా? ఎక్కువ చేస్తే తాట తీస్తా కూడా. నువ్వు తీసేస్తావే బాబు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. మీ ఫ్రెండ్ కోసం వచ్చారా? లేదు, ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ పోస్ట్ ఉంటే మాట్లాడపోదామని వచ్చా. మీ పర్సనాలిటీగా పోస్ట్ కష్టం లేండి. అవును, మీరు నేనే మాట్లాడుకోవాలి. పదండి. అసలు మీ ఫ్రెండ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? విడాకులు ఇస్తే తోరణాలు కడదాం అనుకుంటున్నాడు. వాట్? మరి లేకపోతే ఏంటండి, ఏం చేస్తాడు? మీ ఫ్రెండ్ లైఫ్ అలా అయిపోతుంటే మీరు పట్టించుకోరా? పట్టించుకున్నాను కాబట్టి మంచి లాయర్తో మాట్లాడాను. ఇంతకు మీ ఫ్రెండ్ ఏమంటుంది? అది కన్ఫ్యూజన్లో ఉంది. మీ పిల్ల కన్ఫ్యూజన్లో ఉండడం వల్లే మా వాడి జీవితం కంపు అయిపోతుంది. నేను ఒక మాట చెప్తా, తనకి చెప్తారా? ఏంటి? కన్ఫ్యూజన్లో రాంగ్ నెంబర్కి డైల్ చేయొచ్చు కానీ రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకోలేము. మీకు కొంచెం నోటిదోలు ఎక్కువే. నిజాలు మాట్లాడితే నోటిదోలు అంటారు, నిజాయితీగా ఉంటే నమిలి అవసరం పడేస్తారు. ఏంటో ఈ సమాజం. ఇప్పుడు ఇది తినాలా? తినకపోతే మానేయ్. బెల్లెవరో కొడుతున్నారు చూడు, చూసిరా వెళ్ళు. కంగారు పడొద్దు, ఇద్దరం విడివిడిగానే వచ్చాం. దోశల వాసన అదిరిపోయింది. దోశల వాసన కూడా తెలుస్తుందండి మీకు? ఆకలేసేటోడు కరిటాకు వాసన కూడా తెలుస్తుంది. పల్లి చట్నీయా? నాకు 4 దోశలేసి ఇస్తారా? ఛే! నేనే వేసుకుంటాలే. రాక్షసి గట్టిగా చేసింది. రేయ్, ఇంకా తింటున్నాను రా. ఓ 2 తినే ఉంటావుగా, నేను 4 వేసుకుంటా, గ్యాప్ తీసుకో. అసలు ఏం చేసావురా, అంత వేడిగా ఉంది? ఆ మాత్రం వేడి లేకపోతే దోశలు రావు కదరా. నీకు దండం రా, నువ్వు ఏది అర్థమయ్యేలా మాట్లాడవు. నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు, నేను ఇంకేం అడగను. మెల్లిగా అర్థమవుతారా అన్నీ. సరు, ఏమైందే? అడుగుతుంటే చెప్పవేంటి? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏంటే మీ అందరికి శ్రీరామచంద్రులాగా అనిపిస్తున్నాడు, నాకు పిచ్చి నా కొడుకులాగా అనిపిస్తున్నాడు. నేను ఆ రోజు కొట్టిన దానికి ఇప్పుడు పగ తీసుకుంటున్నాడు. అంటే డివోర్స్ ఇచ్చినాక కూడా వాడితోనే ఉండాలని ఎందుకన్నాడు తెలుసా? నాతో పనులు చేయించుకోవడానికి. సడన్ గా నేను వెళ్ళిపోతే కమ్యూనిటీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా. ఆ ధైర్యం లేక నన్ను ఇంట్లోనే కట్టేద్దాం అనుకుంటున్నాడు. నాకెందుకో నువ్వు మళ్ళీ అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది.
అంట్లు దోమించుకొని బట్టలు ఎత్తుకుంచుకోవడంలో కూడా పెద్ద పరమార్థం ఉందనుకోవాలా. అప్పుడు కూడా నీకు టీ కావాలా కాఫీ కావాలని అడిగితే డివోర్స్ కావాలన్నావు. నేను కాఫీని వదిలేసా టీయే కావాలని చెప్పుంటే ఇద్దరు కూర్చుని అప్పుడే సార్ట్అవుట్ చేసుకునేవారు. ఇలాంటి ఈగోయిస్టిక్ టీతో బతకడం కంటే ఆ కాఫీ ఇచ్చే హెడ్ఏకే బెటరే. అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆకాష్తో మాట్లాడతావా? యు నో వాట్, ప్రాబ్లం కాఫీలోనో టీలోనో కాదు, నీలో ఉంది. నీ ఫికిల్ మైండ్ వల్లే ఈ డ్రామా అంతా క్రియేట్ అవుతుంది. అవునవును, నాదే తప్పు. నేనే డిఫెక్టివ్ పీస్. అందరూ మంచోళ్ళే. అలా కాదు సరు. ఇంకేం చెప్పకు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేవు. సరే సారీ. ఇటు చూడు సారీ. ఇప్పుడేమంటావు? వాడు నేను పని మనిషిలా చూస్తున్నాడా? ఉమ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఎరా ఆంటీకి చెప్పావా? ఇంకా లేదురా. డివోర్స్ తీసుకుంటున్నాడు ఆంటీకైనా చెప్పాలి కదరా. డివోర్స్ ఎవడరా తీసుకుంటున్నాడు? మరి అప్లై చేశాం కదా. అప్లై చేసినంత మాత్రాన్ని వచ్చినట్టు కాదురా. దానికి హియరింగ్ అని, కౌన్సిలింగ్ అని, అటెండింగ్ అని చాలా ప్రాసెస్ ఉందిరా. ఉంటే నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా. మేము విడిపోయేలోపు తనతో కలిసిపోతాను. అప్పుడు విడిపోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంటి, నీ పిల్ల నిన్ను వదిలేసే లోపు నిన్ను ప్రేమించుకునేలా చేసుకుంటా అంటున్నావా? కరెక్ట్గా చెప్పేవరా. ఈ దరిద్రం నిన్ను వదిలేయాలన్నా దాన్ని డైట్గా వాటేసుకొని పట్టుకుంటానంటే ఎవడు మాత్రం ఏం చేయగలరా? చూసింది చాలు, ఆఫీస్ టైం అవుతుంది పద. తనకు మాట చెప్పేసి వెళ్దాం పద. ఇదోటి ఏడ్చిందా? ఏంటి? నేను కూడా జాబ్ చేస్తా. ఓకే. ఓకే కాదు, జాబ్ చేస్తే అన్నీ షేర్ చేసుకోవాలి. ఆ, అన్నీ అంటే అవి కూడానా? ఛీ, అవి కాదు. ఇంటి పనులు, వంట పనులు. నీ జాబ్ సర్చింగ్ వెంకాల కాదు ఇదన్నమాట. ఒకవేళ షేర్ చేసుకునంటే నా వరకు నేను చేసుకుని తింటా. వద్దంటే చెప్పు, 10 రూమ్కి షిఫ్ట్ అయిపోతా. అబ్బో రే వెళ్ళిపోమనరా, ఒక గొడవ వదిలేస్తుంది. రే ఈ మధ్యలో ఏ లెటకు? ఓ ఫ్రెండ్ గారి జీవితంలో వేలెట్టకపోతాడు ఫ్రెండే కాదు. షేర్ చేసుకోవాలంటే పైసలు కూడా షేర్ చేసుకోవాలి పనితో పాటు. చేసుకుంటారా? చేసుకుంటా. ఇంటి ఈఎంఐ బిల్లు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఎవ్రీథింగ్. రే నువ్వేంట్రా మధ్యలో? నాకు ఓకే. చూసావా, తనకి లేని బాధ నీకేంట్రా? షీఈ్ అన్ ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్ ఉమెన్. ఐ రైట్? ఎగ్జాక్ట్లీ. సి నీకు నచ్చింది నువ్వు చేసుకో. నాకు ఆఫీస్ టైం అవుతుంది, పదరా. ఒకడే మిగిలేడరా. హలో వాట్సాప్. నువ్వెందుకు వచ్చావు? వాట్ యు మీన్ బ్రో? సరుతో మాట్లాడడానికి వచ్చాను. వాట్ హ్యాపెన్ సారు? వై డోంట్ యు లిఫ్ట్ మై కాల్స్? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి సారు. నీకోసం ఎంత ట్రై చేశాను తెలుసా? బెడ్రూమ్ ఏంట్రా? సి ఆకాష్, నా పెళ్లి తర్వాత మన దారులు వేరయ్యాయి. మళ్ళీ దాన్ని కలపాలని ట్రై చేయకు. ఇప్పుడు ఆ పెళ్ళే బ్రేక్ చేసుకుంటున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఆకాష్, ఇట్స్ ఓవర్. ఐ కాంట్ బి విత్ యూ ఎనీమోర్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? గ్యాప్ దొరికిన వెంటనే వేరే పెళ్లి చేసేసుకున్నావు. మళ్ళీ నేను రాగానే విడాకి లేడని రెడీ అయిపోయావు. మళ్ళీ ఏంటి, మొగుడి మీద మోజు పుట్టిందా? ఛీ, నువ్వెప్పటికీ మారవు ఆకాష్. సారీ సారీ శరణ్య, నీకు తెలుసు కదా నాకు నోటీసులు ఎక్కువని. నువ్వెప్పుడు నోట్ జారలేదానా ఆకాష్? నీ బుద్ధే అంతా. సారీ సారు, ప్లీజ్ సారు, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ప్లీజ్ ఆకాష్, నన్ను విసిగించుకు. నా వల్ల కావట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ ఆకాష్, వెళ్ళిపో. సరే, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఏం జరుగుతుంది పద్దు? ఏమో అండి, నాకు ఏం అర్థం కావట్లేదు. రే ఈ గ్యాప్ లో మేనేజర్ కూడా దొబ్బేస్తున్నాడు రా. రే నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వేం చెప్తున్నావు? ఈ సిచ్యువేషన్ రావడం కారణం నువ్వే కదా, అనుభవించు. నేను ఆఫీస్కి వెళ్తాను, వాడిని ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను నీ గురించి.
బాయ్ బ్రో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వస్తాడు. ఏమైంది? ఏమైంది? వాడిని లోపలికి ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకెళ్ళకూడదు? లోపల ఏం జరిగింది? నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటాను? నువ్వేమనుకుంటున్నావు అదే జరిగింది. దేనికైనా లిమిట్ ఉంటుంది శరణ్య. ఎస్, నాది సేమ్ డైలాగ్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను ఆకాష్ కలిస్తే చూడాలనుకున్నావుగా. ఏ నచ్చట్లేదా? అయ్యో, యు ఆస్క్డ్ ఫర్ ఇట్, యు డీల్ విత్ ఇట్.